హాయ్. సో ఈరోజు ఏంటంటే ఒక జోక్ చెప్తాం మీకు నా గురించి అన్నమాట. సో ఏంటంటే మనకి 10th క్లాస్ లో ఫిజిక్స్ టీచర్స్ తెలుసు అందరికి, చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటారు. సో సేమ్ మా దాంట్లో కూడా అంతే అనమాట. నేను 8th క్లాస్ వరకు తెలుగు మీడియం, 9th క్లాస్ కి నేను ఇంగ్లీష్ మీడియం వచ్చిన అనమాట. సో నాకు ఇంకెక్కువ ఉంటది అంటే వామ్మో ఇంగ్లీష్ మీడియం అన్నట్టుంటది అనమాట. సో ఇంకా ఆ ఫిజిక్స్ టీచర్ ఏంటంటే రాజ్ కుమార్ సార్ అనమాట. సో తను ఎట్లా అంటే బీభత్సంగా స్ట్రిక్ట్ ఉండేవాడు అనమాట. దీంట్లో ఏంటంటే ఆయన ఎప్పుడు ఎగ్జామ్స్ వచ్చినా కూడా స్టడీ అవర్స్ పెడతారు కదా. సో దాంట్లో ఏంటంటే లైక్ ఊకే డౌట్స్ అడిగేవాడు, లైక్ క్వశ్చన్స్ అడిగేవారు. ఇంతవరకు ఏదైనా ఈ క్వశ్చన్ వచ్చా ఆ క్వశ్చన్ అని ఆన్సర్స్ అడిగేవారు అనమాట. సో నేనేం గమనించిన అంటే దాంట్లో ఆయన ఏమన్నా క్వశ్చన్లు మనం అడిగినాం అనుకో ఆయన మనల్ని అడగడు, అంటే మనం డౌట్స్ అడగాలి నేను. సో ఆయననే అడిగేలాగా చేసుకున్నాం అనుకో మనకు ఇలాగో ఆన్సర్ రాదు కదా. సో నేను ఇది గమనించి నేను ఒక 2 పారాగ్రాఫ్స్ చదివాను అనుకో నేను 4-5 లైక్ డౌట్స్ అడిగేది అనమాట. సో నేను భయంతో అడిగేదాన్ని, ఆయన ఆన్సర్ చెప్పేవాడు మంచిగానే. సో నాకేంటంటే ఇంకా ఆయన నన్ను క్వశ్చన్లు అడిగేవాడు కాదు, పక్క వాళ్ళని అడుక్కుంటూ పోయేవాడు. సో ఇది నేను గమనించి అట్లా చేసుకున్నా, చాలా హ్యాపీగా ఉండే అప్పుడు. కాకపోతే ఇప్పుడు చాలా నవ్వు వస్తుంది దాన్ని లైక్ తలుచుకుంటే. సో మీరు అట్లా చేయకండి. సో ఇది జోక్ లాగానే తీసుకోవాలి, మీరు అట్లా చేయకండి. చదువుకోండి, జాబులు చేసుకోండి, మంచిగా చదువు ఉంటేనే జాబ్ వస్తుంది. సో చదువుని నెగ్లెక్ట్ చేయకండి, చదువుకోండి. అందరూ చదువుకోవడానికే పంపిస్తున్నారు మిమ్మల్ని కాలేజ్కి. సో చదువుకోండి. థ్యాంక్ యూ. వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.